కావ్య అయితే తన రూమ్లో అలా నడుచుకుంటూ వెళ్ళి అలా కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి రాజు అయితే కళావతి ఏమైంది లే లే అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అయినా సరే కావ్య లేకుండా అలా పడుకుని కళ్ళు తిరిగిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. అది చూసి రాజు అయితే కిందకి తీసుకుని వెళ్తాడు. అది చూసి వాళ్ళ నానమ్మ వాళ్ళైతే అమ్మ కావ్య ఏమైంది లే అమ్మ అని చెప్పి ఎంత లేపినా సరే వాళ్ళు కావ్య అయితే లేవదు. అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అపర్ణ అయితే రాజ్ త్వరగా కార్తీ మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాజు అయితే సరే మమ్మీ అని చెప్పి వెంటనే వాళ్ళైతే కావ్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళాక డాక్టర్ చెక్ చేశాక ఇలా చెప్తూ ఉంటుంది ఆ డాక్టర్. ఏంటండి తను ఏమీ తినటం లేదా ఏంటో, తను చాలా డిప్రెషన్లో ఉంది, తను ఏదో ఒక విషయంలో ఆలోచిస్తూ బాధపడుతుంది, అందుకే తనకి ఇలా అయ్యింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏంటి దేని గురించి ఆలోచిస్తుందో మాకు కూడా తెలియదండి అని చెప్పి అపర్ణ వాళ్ళైతే అంటూ ఉంటారు. ఆ మాటలకు డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు. ఇదే కానీ కంటిన్యూ అయితే తను కోమాలోనికి వెళ్ళే పరిస్థితి కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి అంటారు. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు అయితే షాక్ అవుతారు. ఇక రాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.